హై వ్యూవర్స్, బంగారం లక్ష గండం దాటేసుకుంది. ఇంకేముంది, 10 గ్రాములు 1,00,000 వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకుంది. వరలక్ష్మి వ్రతం అయిపోయింది, రాఖీ పండుగ అయిపోయింది, చాలరా కొంచెం తగ్గుదాం అని చెప్పి అనుకున్నట్టుంది. 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 760 రూపాయలు పెరిగింది. దెన్ మార్కెట్లో 1,02,280 రూపాయల దగ్గర ఉంది 10 గ్రాములు. కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్ 700 రూపాయలు తగ్గింది. మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 93,750 రూపాయల దగ్గర ఉంది. మరి వెండి ఏమైంది రేట్లు ఈ మధ్య? అసలు వెండి తగ్గట్లా పెరగట్లా, 1,27,000 రూపాయలు 1 కేజీ అలాగే ఉండిపోయింది. సో వీడియోలో మరలా చెప్తున్నా, గతంలో చెప్పిందో చెప్తా. కర్ర పెరగదు, పాము సావదు ఇలా కాదు. కొంతమంది డైలాగ్ ఇలా పెడుతున్నారు కింద. మరలా చెప్తున్నా, డబ్బు ఉంటే గోల్డ్ కొనుక్కోండి అంటున్నా, కానీ మీ మనస్సాక్షి చెప్పింది చేయండి. ఎందుకంటే ఒక్కోసారి గోల్డ్ పడుతుంది, ఆయన చెప్పాడు కాబట్టి కొన్నాను చిచ్చి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆయన చెప్తే ఏమిరా, ఇప్పుడు తగ్గితే తగ్గింది, భవిష్యత్తులో పెరిగిద్ది, బంగారం ఎన్నిసార్లు పెరగలేదు అని అనుకున్నది కొనుక్కోండి. సో బంగారం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇదైతే నిజం. ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నప్పుడు స్థలాల రేట్లు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్లు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి. బంగారం మాత్రం తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది, అక్కడక్కడే ఉంది. తగ్గినప్పుడు కొంచెం తగ్గుతుంది, పెరిగినప్పుడు టప్పని పెరుగుతాం. అవునా కదా, మీరే క్రాస్ చెక్ చేసుకోండి.